నాగ చైతన్య, శోభిత ధూళిపాల ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా జరిగింది. నిన్న మనం చూసాము. చాలా మీడియాకి ఇవ్వకుండా రహస్యంగా ఉంచినప్పటికీ లాస్ట్ ఒక అరగంట ముందు బయటికొచ్చి చాలా హల్చల్ చేసింది. ఈలోపు ఎందుకు ఇంతమంది ఇన్ని రకాల రూమర్స్ మాట్లాడుకోవడం అని చెప్పి నాగార్జున గారే ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అవును నిజమే. వీళ్ళకి నిశ్చితార్థం జరిగింది అని. సో, ఫస్ట్ నేను కామెంట్ చేసే కామెంటర్స్ చెప్పాలనుకుంటున్నా 2 విషయాలు. ఒకటి చాలామంది ఏమన్నారంటే నేను 2 కామెంట్లు చూసా. మహారాణిని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు ఆవిడకి విడాకులిస్తే ఇంకో మహారాణినన్నా లేకపోతే ఇంకా ఆ స్థాయి వ్యక్తినన్నా పెళ్లి చేసుకోవాలి. ఒక సమంత లాంటి స్టార్ హీరోయిన్ నువ్వు పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ ఆ రేంజ్‌లో ఇంకో స్టార్ హీరోయిన్ అన్నా పెళ్లి చేసుకోవాలి. లేకపోతే ఆ స్థాయి మనుషులన్నా చేసుకోవాలి. ఇప్పుడు మహారాణిని పెళ్లి చేసుకున్నాక చెలికత్తెను చేసుకున్నా, స్టార్ హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు జూనియర్ ఆర్టిస్ట్‌ని పెళ్లి చేసుకున్నా ఎవరు యాక్సెప్ట్ చేస్తారు అని కొన్ని కామెంట్‌లొచ్చాయి. మీరెవరండి యాక్సెప్ట్ చేయడానికి? వాళ్ళిద్దరు మనుషులు కలిసాయి. ఆయనకు నచ్చింది. పెళ్లి చేసుకున్నారు. బానే ఉంది. వాళ్ళిద్దరు ఓకేనన్నప్పుడు మీరెవరు అడగడానికి? మీకు సంబంధం లేదు కదా! సో, ఈ ఇష్యూని గురించి ఎక్కువ కామెంట్స్ చేసేవాళ్ళు దయచేసి కామెంట్ చేయకుండా మానేయండి. ఎందుకంటే వాళ్ళకి ఒకరొకరు నచ్చుకున్న తర్వాత మీరెవరు దాని గురించి మాట్లాడడానికి లేదు. అది వాళ్ళ వ్యక్తిగతం. ఆయనకు నచ్చింది. ఏమో అండ్ అట్లని చెప్పేసి శోభిత కూడా షీ ఈస్ నాట్ ఏ జోక్. ఆమె ఇంటర్నేషనల్ మోడల్. అలాగే మిస్ ఇండియా పోటీలకు వెళ్ళింది. అండ్ మంచి ట్రైన్డ్ నటి కూడా. అండ్ హాలీవుడ్‌లోను కూడా పనిచేసింది. ఏమో మీకు నచ్చకపోయి ఉండొచ్చు. ఆయనకు నచ్చింది. ఆయన టేస్ట్‌నన్నా మనం కనీసం గౌరవిద్దాం. నెక్స్ట్ నాగార్జున గారు నిన్న రిలీజ్ చేసినటువంటి పోస్ట్ గురించి మాట్లాడుకుంటే దాంట్లో 888 అని మెన్షన్ చేశారు. ఆ 888 ఏంటా అని అందరూ తలలు పీక్కుంటున్నారు. ఏమీ అవసరం లేదు. చాలా సింపుల్. 8 అనే డేట్‌కి నాగ చైతన్య, సమంత ఒకరినొకరు యాక్సెప్ట్ చేసుకోవడం జరిగింది. 8 అనే డేట్‌కే వీళ్ళ నిశ్చితార్థం కూడా జరిగింది. గతంలోను 8 ఇప్పుడు 8. మూడో 8 ఏంటంటే త్వరలో నా 'బిగ్ బాస్' సీజన్ 8 రాబోతుంది. అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ చూడండి అని చెప్పేసి 888